చాలా సినిమాలు తీస్తున్నాం. చాలా సినిమాల్లో చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. మీకే తెలుసు, నేను సినిమాలు తీసి కోట్లు సంపాదించానని. ఇది దాపరికం ఏం లేదు. కానీ ఈ సినిమా ద్వారా నేను సంపాదించేది డబ్బు కాకుండా వేరే ఉంది. ఈ సినిమాని తీసినందుకు చాలా తృప్తిని అనుభవిస్తాను. ఈ కథ విన్నప్పుడు 2021లో ఆయన దగ్గర విన్న దగ్గర నుంచి ఈ కథ నా మైండ్లోంచి పోవడం లేదు. ఎప్పుడు డైరెక్టర్ గారు కనపడినా ఆ కథ ఏమైంది ఎప్పుడైనా సినిమా తీయాలయా అని అంటూ ఉండేవాడిని. అలాగా అనుకోకుండా ధీరజు విద్యార్థులందరూ కలిపి మళ్ళీ అదే కథని ఆయనతో తీయడానికి నా దగ్గర తీసుకొచ్చారు. సో సమ్వేర్ ఐఎమ్ డిస్టైన్డ్ టు మేక్ దిస్ ఫిలిం. ఎందుకంటే సమాజానికి కొన్ని చెప్పాలి, మనం అనుకొని చెప్పాలి. మనం బోల్డ్గా మనకు కొన్ని నిజాలు తెలిసినా కూడా మనం మాట్లాడుకోలేని మనం ఈ సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలి. అటువంటి కోరిక కలుగుద్ది అన్నమాట ఈ సినిమా కథ విన్నప్పుడు. రాహుల్ లాంటి కమిటెడ్ పర్సనే దీన్ని ఆయన చెప్పేటప్పుడు ఏ ఉద్వేగం ఫీల్ అయ్యాడో ఆ ఉద్వేగంతో ఆ సినిమాని తీశాడు. అటువంటి వాళ్ళే, అటువంటి సున్నిత హృదయులే ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా సున్నితమైన మనిషి. అటువంటి సున్నితమైన వాళ్ళే ఇటువంటి సున్నితమైన సబ్జెక్ట్స్ని చేయగలుగుతారు అనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రతి యువతి, ప్రతి యువకుడు ఈ సినిమాని చూడాలని నాకు అనిపిస్తుంది. ఇది ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎన్ని పాటలు ఉన్నాయి, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంది, అలా చూడడానికి లేదు ఈ సినిమాని. అవన్నీ జోడిస్తే ఈ సినిమా రాదు. అలా చూడకుండా మన అక్క, మన చెల్లి, మన పిన్ని, ఇలాగా ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళ మనసుల్లో ఏముంటాయి, ఏ కోరికలు ఉంటాయి అంటే ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ కాకుండా ఇంకో టైటిల్ ఏదైనా చెప్పమనంటే నీ జీవితం అంతా నేనే అని మగవాడు అనుకున్నా, ఆడది అనుకున్నా, నీ జీవితం అంతా నేనే అనేది వాళ్ళ మనసుల్లో ఏముంటుంది, వాళ్ళ మనసుల్లో ఎలా ఉంటుంది అనేది అతి సున్నితంగా చెప్పిన ఈ సినిమా అతి ఘాటుగా లాస్ట్కి వచ్చి లెగిసేటప్పుడు ఎంతమంది పర్సంటేజో చెప్పలేను, కానీ కొంతమంది ఈ సినిమా చూసి రాత్రి నిద్రపోరు. అంటే ఇట్ విల్ చేజ్ దెమ్. ప్రతి ఇంట్లోనూ ఒక జీవితంలోకి ఇది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి అమ్మాయి తనకు జరిగినా జరగకపోయినా తన స్నేహితురాలకు జరిగి ఉంటుంది. అలా రిఫ్లెక్ట్ అయ్యి ప్రతి వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి ఇది పర్టికులర్గా నేను ఆ సినిమా సాఫీగా వెళుతూ ఉంటుంది. లాస్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అమ్మ అని అనిపించి మీరందరూ ఈ సినిమాలో చెప్పిన దీన్ని కానీ ఇంకెందుకు బోల్డ్గా ఒకటి చెప్పాలి. మీరందరూ మేము తీసిన సినిమాలకు 1.5 దగ్గర నుంచి 3.5 వరకు ఇస్తారు. మీరు ఈ సినిమాకి తక్కువ ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. మీరు అది ఎంత గొప్పగా ఆడనివ్వకపోయినా. సో ఈ సినిమా అటువంటి తృప్తికరమైన సినిమా. ఎంత డబ్బు అని కాకుండా ఇటువంటి సినిమా తీయగలిగాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రష్మిక ఆ అమ్మాయి అంటే జీవించేసింది అనమాట క్యారెక్టర్లో. అంటే అమ్మాయి గ్రేట్ ఆర్టిస్ట్ అలా అంటే పలుకుద్ది. అటువంటిది ఆ అమ్మాయి షీ లివ్డ్ ఇన్ టు ఇట్. మిగతా వాళ్ళందరూ మాట్లాడారు. సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రష్మిక అప్పుడు ఉంటుంది కనుక రష్మిక ఉన్నప్పుడు చెప్తాను.
మన కమ్ హియర్. ఫస్ట్ రషెస్ చూసి నేను కింద పడిపోయాను. ఈ కుర్రాడు ఎవరా, కొత్త కుర్రాడు. నేను ఆ సినిమాలో వచ్చాడు, అంతకుముందు సినిమా ఏంటది, నానితో చేసింది, దసరాలో వచ్చాడు. జస్ట్ గుర్తుపెట్టుకున్నాను. కానీ ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చూసేటప్పటికి ఈజ్ గోయింగ్ టు స్టే హియర్, లెట్ మీ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్స్ అని నెక్స్ట్ నేను ఆయన కలిసినప్పుడు ఓ చెక్ తీసుకుని వెళ్ళి, యు ఆర్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిలిమ్స్ బ్రదర్ అని నేను, ఇట్ గేవ్ హిమ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ నేను అనుకోలే. ఇతను హీఈస్ వన్ యాక్టర్ హూ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్, ఈజ్ సో టాలెంటెడ్. అసలు ఏది అంటే ఏ సీన్ తీసుకున్నా దీనికన్నా ఇతను కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అన్నది లేదు, అట్లా చేశాడు. ఆ క్యారెక్టర్లో అట్లా జీవించి చేశాడు. విష్ యూ ఎ గ్రేట్ ఫ్యూచర్ బ్రదర్, గ్రేట్ ఫ్యూచర్. హే శ్యామ్ గారు, సార్ మీ హృదయంలో సాంగ్స్ అన్నిసార్లు విన్నాను. ఫస్ట్ మీరు ఎవరో నాకు తెలియదు, ఈ సినిమాలో ఉంటారో లేదో తెలియదు, కాబట్టి ఆ హృదయంలో సాంగ్స్ మట్టుకు అన్నిసార్లు విన్నానండి. యు ఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిషియన్. థ్యాంక్ యూ. అట్లాగే మన విహారీ గారు, థ్యాంక్ యూ సార్, యూ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. లైక్ దట్, అసలు నువ్వు చించేసావా నువ్వు నాకు నువ్వు ఎంత ఎమోషనల్గా మేల్స్ ఎంత కనెక్ట్ అవుతారు అనేది నాకు ఒక చిన్న ఇది ఉంది. ఎంత కనెక్ట్ అవుతారు అనేది నేను కనెక్ట్ అయ్యే ఈ సినిమా తీశాను కనుక నాలాగా కనెక్ట్ అవుతారా అని ఆ సందేహం ఫస్ట్ చించి పారేసావు నువ్వు. సో rest of all the technicians and all the, particularly the media team who have worked for this film. And గీతా భగత్ చాలా సునాయస్ భలే మాట్లాడతావు నువ్వు, చాలా న్యాచురల్. ఈ సినిమా గురించి ఎక్కువ కొంచెం నీకు న్యాచురల్గా వచ్చింది, కనెక్ట్ అయ్యావు, అర్థమవుతుంది. సో దెన్ కమ్స్ విద్యా అండ్ ధీరజ్, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ధీరజ్ మొట్టమొదట్లో ఏదో వాళ్ళ నాన్నగారు ఒక హోటల్లో ఈయన పరిచయం చేశారు, ఇండస్ట్రీకి రావాలని సరదా పడుతున్నాడండి అని. రారా తీరద్ద నీకు అని అనుకున్నాను, కానీ వచ్చి ఇలా గీతార్ట్స్లో కూర్చుని నాకు సినిమాలు తీసి పెడతాడు అని అనుకోలేదు. ఇప్పుడు ఇది 10 ఏళ్ల క్రితం వాళ్ళ నాన్నగారు పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రోడుగా ఉండేవాడు. ఆ తర్వాత విద్య సొంత కూతురు లాంటిది, చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగింది. ఇవాళ వచ్చి గీతార్ట్స్ని తన సొంతం చేసుకుంది. ఇవాళ నాకు బరువు తగ్గించడానికి మన వాసు, విద్య వీళ్ళు పక్కన బోల్డ్ మంది ఇటువంటి అంటే అనేక మందిని ఎంకరేజ్ చేశాం. ధీరజ్ లాంటి వాళ్ళు, ఎస్కేఎన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సినిమాలు తీస్తూ గీతార్ట్స్ని పచ్చగా ఉంచుతున్నారు. అందుకని ప్రత్యేకంగా నేను మీడియా ఎలాగో సినిమా చూస్తారు కనుక నా రిక్వెస్ట్ మీడియాకి ఏంటంటే, ప్రతిసారి మిమ్మల్ని ప్రమోట్ చేయమన్నప్పుడు మా మనసులో సక్సెస్ అయితే వచ్చే పేరు, డబ్బులే గుర్తుంటాయి. ఈ సినిమాని బాధ్యతగా మీరు ఫీల్ అయి చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈవెంట్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా, చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఎమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఎమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు
ఆ చివరికి మీకే చేసాం సార్, అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్ 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్, అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. మనం అనవసరంగా ఎమోషన్ చేశారు బ్రో నన్ను. బట్ దట్ సైడ్ డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది, యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. అండ్ దట్ వాజ్ లవ్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. విద్య గారు, from day one, from the time she read the script, she's been championing the script. And without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము, ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు హైస్ మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని, బ్రో ఏంటి బ్రో ఇది కరెక్టేనా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీశాను, ఇంటికే వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 hourలో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కార్ రోడ్లోనే ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రివ్యూ ఐ కెన్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ ఇట్ మేక్స్ ఆల్ ద బాయ్స్ వాంట్ టు బికమ్ better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్. నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా. ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నారా వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని, బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పిందంతా ఉంటుంది. I love you, bro. I love you. I'm so glad I got to work with you again. And Hesham మ్యూజిక్లో ఉన్న సోల్ అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఆల్ అవర్ సెషన్స్ టుగెదర్. యూ యూస్ టు టాక్ అండ్ యూ యూస్ టు సెండ్ మీ ట్యూన్ ఆఫ్టర్ ట్యూన్. ద వన్ థింగ్, కొన్ని ట్యూన్స్ మనకి వర్కౌట్ అవుతాయి, కొన్ని ట్యూన్స్ ఐ బి లైక్ నో హేషామ్ వీ నీడ్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ట్యూన్స్ యూస్ టు హ్యావ్ సో మచ్ సోల్. మనము వాడిని కొన్ని ట్యూన్స్ ఐ హోప్ వీ గెట్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. ఐ కాంట్ వెయిట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ జెమ్స్. సో ఐ హోప్ వీ గెట్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film.
అండ్ ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవి. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 daysలోనే ఆయన అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th డేనో 8th డేనో రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores 600 crores 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము. మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము. మనకి తీయడం రాక, రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు. భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్ also people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. Shravya ఈ బట్టలు చాలా మంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదా అని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి లింక్లు పెట్టండి అని. All the credit goes to Shravya. She found that beautiful balance between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshith కొంచెం స్టైలిష్గా బట్టలు ఇచ్చిన హీరోనా ఉంటాడు, but to make him look real and rooted but at the same time stylish. So yeah, Shravya, thank you so much. I love you. You know why. So yeah, I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు. I love you boys and I love the rest of the gang. సాయి గారు, వాసు గారు and the whole gang. ఈ సినిమా 48 days స్మూత్గా జరిగింది షూట్. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ దెమ్. సారీ అండి, కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హియర్ ఇట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు నో హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. సో ఎస్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆల్ ద అసిస్టెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్మూత్గా హ్యాపీగా పనిచేసామంటే మీ అందరి కోఆపరేషన్ వల్ల. అండ్ మై కాస్ట్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. అను, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ రోల్ చాలా బాగుంది, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, నేను చేస్తానన్నావు, అండ్ యూ గేవ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వీ పుష్డ్ ఈచ్ అదర్ టుగెదర్. ఐ థింక్ వీ ఫౌండ్ సంథింగ్ మ్యాజికల్ అను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దుర్గా. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్. ఎందుకంటే ఈ దుర్గా అనే క్యారెక్టర్ కాస్ట్ చేస్తున్నప్పుడు quote unquote, I don't know how else to name it, but she's supposed to be the most good looking girl in college. Prati college lo college babe antar kada, she was supposed to be that. And I told Anu, I want you because I want to break this stereotype that college babe ani manam సినిమాలో ద కాలేజ్లో ప్రిటియెస్ట్ గర్ల్ అని కాస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ ఫేర్ స్కిన్డ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలే ఎప్పుడు కాస్ట్ చేస్తుంటాం. ఐ వాంట్ టు కాస్ట్ ఎన్ ఒథెంటిక్ beautifully dusky South Indian girl and I want to break that stereotype and I want you to bring that vibe Anna. And she got hold of that and she brought it out beautifully. Two of my favorite artists, Rao Ramesh garu, Rohini garu, prati సినిమాలో వాళ్ళు ఇద్దరు ఉండాలనుకుంటా. I love working with both of them. ఇద్దరు చింపేసానండి ఈ సినిమాలో. మీరు సినిమా చూసి మీరే చెప్తారు, నన్ను తిట్టుకుంటారేమో కానీ వాళ్ళిద్దరిని అయితే మెచ్చుకుంటారు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళనైతే విపరీతంగా మెచ్చుకుంటారు, దీక్షిత్ అండ్ రష్మిక. I want to talk about Deekshith first, bro. I know everything that you go through because I've been there and I'm so proud of you. I never had the talent that you had. When I see you, ఎంత టాలెంట్ ఉందో ఈ అబ్బాయినికి ప్రతిరోజు నేను ఆలోచించుకుంటా, ప్రతిరోజు ఇదే అనుకుంటా, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు. అరవింద్ గారు, ఈ మాట నేను చెప్పొచ్చా సార్? అరవింద్ గారు ఫస్ట్ షెడ్యూల్ తీసిన తర్వాత రషెస్ చూసి ఇలా చూసి ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అన్నారు. అదే చేయితో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే, నేను జోక్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదండి, ఫస్ట్ డే వచ్చి సెట్లో దీక్షిత్ని కలిసి అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, ఐ సీ సో మచ్ పొటెన్షియల్ ఇన్ యూ అని ఇంకో సినిమా మాతో చేయాలని ఒక అడ్వాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫెయిత్. నన్ను వదిలేయండి, దట్ ఈస్ ద ఫెయిత్ ఏ లెజెండ్ లైక్ అరవింద్ గారు హ్యాస్ ఆన్ దిస్ బాయ్ అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఐ హ్యావ్ ఆన్ హిస్ టాలెంట్. దీక్షిత్ స్క్రీన్ ఏజ్ గ్రూప్లో మనకి సౌత్ ఇండియన్ ఆల్ 4 ఇండస్ట్రీస్లో ఇవాళ చాలా తక్కువ మంది కంప్లీట్ ప్యాకేజ్ హీరోలు ఉన్నారు.
చాలా సినిమాలు తీయలేకపోతున్నాం, స్టోరీస్ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో లుక్స్, ఫిజిక్, డాన్స్, ఫైట్, యాక్టింగ్, వాయిస్ అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. We need you more than you need your success. We need your success, and all four South Indian industries will benefit from your success, and I hope you become a massive star, bro. It's been a privilege working with you. I hope I do many films with you. And my darling Rashmika, this film wouldn't have happened without you. This film wouldn't have happened without your complete faith and commitment. How you Rashmika వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది. అరే ఈ స్టోరీ ఏదో బాగుంది, నాకు చేయాల్సిందే దూకేసింది. రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, మేమిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది. మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి, మీరు పుష్ప, అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ. కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్. అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామ్మో రష్మిక బాగా చేస్తే నాకు గట్టిగా నమ్మకం ఉండింది. ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉండింది. కానీ కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా. అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని. తను మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వి యూస్ టు డూ, షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ, ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరందరూ చెప్పండి, మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని. కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా, ఎడిట్లో 1000 సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా, దిస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ విల్ బీ రిమెంబర్డ్ as one of the best female lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. We miss you here. We very dearly miss you here. But I know that we are in your thoughts and you are in ours. Thank you. Thank you, everyone. Just once again, feel like saying 1,000 thank you. Oh, how can I forget? నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చిన అక్కడ సైలెంట్గా నిల్చొని ఫోన్ చూస్తున్నారు. ఆయన ఫోన్ ఏ టెన్షన్లో చూస్తున్నారో కూడా నాకు తెలుసు. ఏంటి ఏమైనా వస్తుందా మన సినిమా గురించి అనే. ఫస్ట్ మా టీం బయట, కాస్ట్ అండ్ క్రూ బయట సినిమా చూసింది వంశీ గారు, సురేష్ గారు అండ్ సీను బంగారం గారు. అంటే నేను ఆయన గురించి నెక్స్ట్ చెప్తా. కానీ వీళ్ళిద్దరు సినిమా చూసి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. అలాగే చాయ్ బిస్కెట్ సురేష్, వేర్ ఆర్ యూ బ్రో? ద చాయ్ బిస్కెట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సురేష్, వంశీ గారు అండ్ సురేష్ గారు, ద ఫెయిత్ దే హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్, లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోయిందంటే దే ఆర్ పుషింగ్ మీ rather than me pushing them, and I don't know how to thank you. I really don't. The courage it gave me, the strength it gave me, my reaction, and today how much you're pushing the film. Thank you so much for that. And if I'm forgetting anybody, I'm so sorry, but I shall WhatsApp every one of you. Thank you from the bottom of my heart for being a part of this film. Thank you. ముందుగా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ మా పిఆర్ఓస్, మా డిజిటల్ మార్కెటింగ్ టీము, మా వంశీ కాక గారు, సురేష్ గారు, శ్రీను బంగారం గారు, చాయ్ బిస్కెట్ అనురాగ్, చాయ్ బిస్కెట్లో సురేష్, అలానే మా గీత నుంచి చేస్తున్న విష్ణు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అంటే చాలా సినిమాలు మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ సినిమా మేము ఫస్టే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా పిఆర్ టీమ్కి, మా డిజిటల్ టీమ్కి అందరికీ మేము సినిమా చూపించేసాం. ఇది సినిమా అని క్లియర్గా చూపించాం. వాళ్ళు ఈ సినిమాని నమ్మి, వాళ్ళు ఈ సినిమా నచ్చి, దాని తర్వాత నుంచి జరుగుతున్న ప్రమోషన్ ఇప్పుడు రిలీజ్ వరకు డ్రైవ్ చేసింది వాళ్ళు లేకపోతే ఈ సినిమా మాకు ఇంత రీచ్కి తీసుకెళ్ళకపోవడం. స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మా డైరెక్టర్ గారి గురించి ఫస్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాం. సో 2020లో లాక్డౌన్లో రాహుల్ గారి ఇంటికి వెళ్ళి రాహుల్ గారిని కలిసి బ్రో సినిమా చేయమని అడిగాను. ఆయన మేమిద్దరం కలిసి చాలా, అంటే ఆయన దగ్గర ఉన్న చాలా కథలు నరేట్ చేశారు. అన్ని కథలు బాగుంటాయి, సరే ఈ కథ ఈ హీరోకి ఈ కథ ఇలా చేద్దాం, కొత్తలతో చేద్దాం అని 3-4 కథలు పట్టుకొని మొత్తం ఒక 1 year 2 years తిరుగుతూనే ఉన్నాము. ఏది తొందరగా సెట్ అవ్వట్లేదు. 2023 వరకు ఇలానే స్ట్రగుల్ పీరియడే జరిగింది. 2023 ఎండింగ్లో రష్మిక గారికి ఈ కథ చెప్పడం జరిగింది, ఆవిడ ఓకే చేశారు. అప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయింది.
దీని ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పడం కోసం చెప్తున్నాను. ఒకరోజు ఒక హీరో నరేషన్ ఉండింది మాకు. 12 o'clock ఆ టైంలో నరేషన్ ఉంటే నేను 11 o'clockకి డైరెక్టర్ గారు కాల్ చేసి, బ్రో నరేషన్కి రెడీ అయ్యారా, స్టార్ట్ అవుతున్నారా అని అడిగాను. అడిగితే బ్రో మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి వచ్చి నన్ను పిక్ చేసుకొని వెళ్తారా అని అడిగారు. సరే మా ఇంటి పక్కనే కదా అని వెళ్ళాను. నేను వెళ్తే వాళ్ళ అపార్ట్మెంట్ కింద కార్ ఎక్కుతూ చిన్మయ్ గారు ఆవిడ లిటరలీ లేబర్ రూమ్కి వెళ్తున్నారు. నిండు గర్భిణి 2 కిడ్స్ని క్యారీ చేస్తూ కార్ ఎక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు. బేసికల్లీ తన కారులో వాళ్ళ వైఫ్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో తనకు వెహికల్ లేక నన్ను రమ్మన్నారని అప్పుడు అర్థమైంది. నేను క్యాజువల్గా మాట్లాడుకుంటూ వెళ్దామని రమ్మన్నారు అనుకున్నా. నేను అది చూసి బ్రో అసలు ఈ టైంలో నరేషన్ ఏంటి బ్రో, మీరు వెళ్ళండి, నరేషన్ పోస్ట్పోన్ చేద్దాం, ఒక 1-2 days తర్వాత పెట్టుకుందాం అంటే, లేదు బ్రో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ టైంలో అంటే నరేషన్కి వెళ్ళాలి, నేను చిన్మయ్ గారు కూడా చెప్పారు ఇట్లా నరేషన్కి వెళ్ళి నరేషన్ అయిపోయాక హాస్పిటల్కి రమ్మన్నారు, నేను వెళ్ళాలి అన్నారు. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. చిన్మయ్ గారు కష్టపడుతూ కార్ ఎక్కారు, స్టిల్ అలానే మళ్ళీ కార్ దిగి నాకు అర్థం కాలేదు, సైలెన్స్లో ఉన్నా. ఆవిడ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళారు. అంటే ఒక సినిమా పట్ల ఒక సినిమా ప్రాజెక్ట్ షేపప్ చేయడానికి ఆ రోజు అంటే ఆ కపుల్ వాళ్ళు ఆ టైంలో నరేషన్కి రావడం అసలు నాకు నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. అంటే నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసింది ఆ రోజు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన సినిమా కోసం తప్పిస్తూ ప్రయత్నం చేస్తూనే వర్క్ చేశారు. తర్వాత ఈ సినిమా షూట్ స్టార్ట్ అయింది, అంతా బాగుంది. రాహుల్ గారి ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు రీసెంట్గా. ఆ టైంలో కూడా నేను రాహుల్ గారిని పలకరిద్దామని వాళ్ళ చెన్నై వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వెళ్తే ఆయన మామూలుగా చాలా డల్గా ఉంటారు అని కొంచెం ఓదార్దామని వెళ్తే ఆయన బ్రో ఒక జస్ట్ 11th day వరకు ఉండమంటున్నారు బ్రో, అప్పటి వరకు వెళ్ళొద్దు అంటున్నారు, నేను 11th day కార్యక్రమం చూసుకొని వచ్చేస్తాను బ్రో అంటే నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ మనిషి సినిమా కోసం ఎంత పిచ్చితో, అంటే సినిమానే లైఫ్గా చూశారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సినిమాకి మాత్రం ఎప్పుడు తక్కువగా చూడలేదు. సినిమాని కంటిన్యూస్గా ఆయన ప్రేమిస్తూనే సినిమాతోనే ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇలాంటి డైరెక్టర్ని అసలు చాలా అరుదుగా చూస్తాం. అందరం సినిమాల కోసం కష్టపడతాం కానీ అదే లైఫ్ అదే ప్రాణంగా పనిచేసే డైరెక్టరు. అసలు నా లైఫ్లో మీలాంటి డైరెక్టర్తో పనిచేయడం నా అదృష్టం. నేను ఎప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఎంతమందితో ఏదున్నా మీతో ఉన్న జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫర్ ఎవర్ లైఫ్కి మీరు నాకు నెక్స్ట్ సినిమాలు చేయాలి, బట్ స్టిల్ లైఫ్కి మీరు నా బెస్ట్ ఫ్రెండ్. నాతో పాటు అలానే మన జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నా. సినిమా టైంలో 100 సార్లు ఆయనకి బిగ్గెస్ట్ ఎనిమీ నేనే, బిగ్గెస్ట్ ఫ్రెండ్ నేనే. ఈ సినిమాకి మేమే తిట్టుకుంటాం, మేమే కొట్టుకుంటాం, అన్ని ఎమోషన్స్ మా ఇద్దరి మధ్యలోనే ఉంటాయి. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోలో మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయిపోయి US కాపీ ప్రింట్ వెళ్ళిపోతూ నైట్ ఆయన 3 o'clockకి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన ఇంటికి వెళ్తున్నారు. మా ఇంటి దగ్గర కార్ ఆపి జస్ట్ నేను దిగే ముందు 2 minutes నాతో మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు. అంటే ఈ సినిమా జర్నీ గురించి మాట్లాడుతూ, ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పటివరకు లైఫ్లో ఆయన హైదరాబాద్లో అసలు ఆయనకు సొంత ఇల్లు లేదు ఎక్కడ. కనీసం ఈ సినిమా హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి మంచి రెమ్యూనరేషన్ తీసుకొని ఒక ఇల్లు కొనుక్కుంటాను బ్రో, 2 kids పెద్దగా అవుతున్నారు, వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది అని మాట అన్నారు. బ్రో ఈ సినిమా హిట్ అయ్యాక మీకు మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను. మీరు సినిమా తర్వాత ఎప్పుడైనా చేయండి నాకు, కానీ మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తాను. మీకోసం కాదు, మీ ఫ్యామిలీ అందరి కోసం, మీ కిడ్స్ కోసం.